సమస్త మానవాళికి మేలు జరిగేందుకు మహమ్మద్ ప్రవక్త పవిత్ర రంజాన్ మాసంలోనే ఖురాన్ అందించడం జరిగిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం రంజాన్ పండుగ పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణం హైదరాబాద్ చౌరస్తా సమీపంలోని ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా అధికార యంత్రాంగం ప్రముఖులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ముస్లిం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే కుంభం మాట్లాడుతూ ముస్లింలకు అతిపెద్ద పండుగ రంజాన్ అని, ముఖ్యంగా నెల రోజుల పాటు కఠోర దీక్షలు, ఎండలు మండుతున్న ఉపవాస దీక్షలతో పవిత్ర రంజాన్ మాసం గడపడం సమాజ శ్రేయస్ కోసమేనని ఆయన అన్నారు. అంతేకాకుండా సాటి మానవాళికి సహాయ సహకారాలు అందించడం, సమాజ మేలు కోసం ఖురాన్ పఠించడం, నిష్ఠతో గడపటం విశేషంగా పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ అల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. మత సామరస్యానికి భువనగిరి పెట్టింది పేరని, ఆనవాయితీగా ప్రతి ఏడు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, స్టార్ 9 న్యూస్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఖాజా ఖాన్, కౌన్సిలర్లు ఓబ్లు, ఎండి లియాస్, జహంగీర్, ఎండి అతహర్ తదితరులు పాల్గొన్నారు. రోజు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ముస్లిమ్స్ పండగ 1 మంత్ నిష్టగా ఒక పొద్దులతో చేస్తారు కాబట్టి ఆ అల్లా మనల్ని అందరినీ కూడా, మన భువనగిరి ప్రజలందరినీ కూడా, మన రాష్ట్రం అంతా కూడా మనల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, అందరం కలిసి మంచిగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక్కడ భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి ఇక్కడ ఈద్గా మైదాన్లో వేలాది మంది ముస్లిం సోదరులు మరి ప్రార్థనలు చేస్తున్నారు పెద్ద ఎత్తున. మేము కూడా వాళ్ళతో పాటు పాల్పంచుకొని మరి వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలిపాం. మొత్తం భువనగిరి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ, సోదరమణులందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఈరోజు చాలా సంతోషం. అతి పెద్ద పండుగ ముస్లిం సోదరులకు. ముఖ్యంగా ఇది ఈ రంజాన్ మాసం అంటేనే కఠోర దీక్షలు, అది కూడా ఎండాకాలంలో ఆఖరికి నీళ్ళు కూడా తాగకుండా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మరి ఏం తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా అంత కఠోరంగా ఈ దీక్షలు చేస్తారు. మరి ఈ దీక్షలు చేసుడే కాకుండా వాళ్ళు ఒక సహాయ కార్యక్రమాలు, చారిటీ కార్యక్రమాలు, సమాజాన్ని మేలు చేసే కార్యక్రమాలు, అట్లే ఖురాన్ చదువుతూ మరి ఖురాన్ కూడా మరి ఈ అల్లా ప్రాఫెట్ మహమ్మద్కు మరి ఈ మాసంలోనే ఇచ్చింది. మరి అట్లాంటి ఖురాన్ ప్రపంచానికి అందించిన మాసం కూడా ఈ మాసమే కాబట్టి ఇది చాలా గొప్ప పండుగ. మరి అల్లా దీవెనలతోటి ముస్లిం సోదరులు మరి అందరూ కూడా, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు కూడా అల్లా దీవెనలు ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భువనగిరిలో కూడా ఎప్పుడు అన్ని మతాలు, కులాలు అందరూ కూడా ఈ పండుగలో పాల్పంచుకుంటారు. సో సర్వ మతాలు కూడా మంచిగా కలిసిమెలిసి ఇక్కడ భువనగిరిలో అన్ని కార్యక్రమాలు చేసుకున్న సందర్భంగా ముస్లిం సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సందర్భంగా భువనగిరి వద్ద ముస్లిం సోదరులందరికీ కూడా ప్రతి సంవత్సరంలాగానే ఈనాడు కూడా అందరితో కలిసి ఇవాళ భువనగిరి మా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ గారు కానీ, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అందరూ కలవడం, మా మున్సిపల్ కౌన్సిలర్లు
భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మతాలకు కులాలకు అతీతంగా ప్రతిరోజులాగానే ప్రతి సంవత్సరంలాగానే ఈ రోజు కూడా అందరూ కలిగింది. ఈ నెల రోజులు పవిత్రమైన దినాలు. ఈ నెల రోజులు పవిత్రంగా ఒకపోతుండి రంజాన్ అల్లాకు నివాళులు అర్పిస్తారు. రంజాన్ సందర్భంగా అందరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో సాగునీరు తాగునీరు కొరత లేకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వం చల్లగా ఉండాలని కూడా అల్లాను కోరుతూ